పవన్ కళ్యాణ్ మొత్తం ఆస్తుల విలువ ఎంతో తెలుసా? అసలు ఎక్స్‌పెక్ట్ చేయరు. పవన్ కళ్యాణ్ చిరంజీవి తమ్ముడుగా సినీ రంగ ప్రవేశం చేసిన అన్నకు తగ్గ తమ్ముడు అనిపించుకున్నాడు. అంతేకాదు అన్న చిరు తెలుగు సినీ రంగంలో మెగాస్టార్‌గా ఎదిగితే పవన్ పవర్ స్టార్‌గా ఎదిగారు. అంతేకాదు 1996లో ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. హీరోగా ప్రవేశించిన మరో ఏడాదితో 3 దశాబ్దాల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. 30 ఏళ్లలో దాదాపు 30 చిత్రాల్లో నటించారు. అంటే ఏడాదికి ఒక్కో సినిమాలో యాక్ట్ చేశాడని చెప్పొచ్చు. అంతేకాదు 2008లో ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధినేతగా రాజకీయ అరంగేట్రం చేశారు. ఆ తర్వాత ఆ పార్టీని చిరంజీవి కాంగ్రెస్లో విలీనం చేయడంతో పాటు కేంద్ర మంత్రి అయ్యారు. ఆ తర్వాత అన్నతో రాజకీయంగా విభేదించి 2014లో సొంతంగా ప్రజారాజ్యం పేరు ధ్వనించేలా జనసేన పార్టీని స్థాపించారు. ఇక 2019లో తొలిసారి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన గాజువాక భీమవరంలో ఓడిపోయారు. అయినా ఎక్కడా కృంగిపోకుండా 2024లో బీజేపీ టీడీపీతో కూటమిగా బరిలోకి దిగి పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలను గెలిచి 100% స్ట్రైక్ రేట్ సాధించారు. అంతేకాదు తొలిసారి పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అసెంబ్లీలో అడుగుపెట్టారు. అంతేకాదు ఏపీ డిప్యూటీ సీఎం అయ్యారు. అయితే 2024 ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్లో తన ఆస్తుల విలువ రూ. 114.76 కోట్లుగా వెల్లడించారు. తన ఆదాయంలో పన్నుల రూపంలో ప్రభుత్వానికి రూ. 73.92 కోట్లు చెల్లించినట్టు చెప్పారు. అంతేకాదు తన సంపాదనలో ఎక్కువ భాగం సేవా కార్యక్రమాలకు వెచ్చించారు. అప్పులు రూ. 64.26 కోట్లు ఉన్నట్లు తెలిపారు. మొత్తంగా హైదరాబాద్లో ఇంటితో పాటు ఫామ్ హౌస్ కలిపి ప్రస్తుత మార్కెట్ ప్రకారం దాదాపు రూ. 200 కోట్ల వరకు ఉంటుందనే సమాచారం. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.